తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు కొల్లేపల్లి గ్రామ పంచాయతీ నందు స్వచ్ఛధనం పచ్చదనం ప్రోగ్రాం పైన సీజనల్ వ్యాధుల గురించి అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళు చేసేది ఒక్క రోజు కూడా మనం చేయలేం. ఆలోచన చేయండి. దయచేసి అందరం కూడా బాధ్యతాయుతంగా మెదులుకుందాం. ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పైన పచ్చదనం పైన కొంచెం అవగాహన కల్పించుకుందాం. అందరం కూడా మంచి మార్గంలో మనం ప్రయాణిద్దాం. ఆరోగ్య తెలంగాణగా. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు ఏదో నాటు వైద్యం చేసుకుంటే జ్వరము కాళ్ళలో కీళ్ళ నొప్పులు ఉన్నా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంగ్లీష్ మందులకు అలవాటు పడిపోయిన ప్రాణం ఏం చేస్తుంది, మళ్ళీ ఇంగ్లీష్ మందులే కావాలనిపిస్తుంది. అది చేస్తేనే అప్పటి మందు ఉపశమనం, తాత్కాలిక ఉపశమనం మాత్రమే. దయచేసి మందులు వాడకుండా ఉండడానికి కోసం ప్రయత్నం చేద్దాం. అంటే రోగం వస్తే సూచించుకోవద్దని కాదు, కానీ రోగం రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు తీసుకున్నాం. మనం కూడా కొంచెం మారుదాం. ఇది మనందరి బాధ్యతగా తీసుకున్నాం. అందుకే మారుదాం, మనమంతా మారుదాం. ఆరోగ్య తెలంగాణగా తీసుకున్నాం. మన గ్రామాన్ని పచ్చదనంతో పరిశుభ్రంతో నిండి ఉండేటువంటి గ్రామంగా స్వచ్ఛదనం పచ్చదనం అనేటువంటి కార్యక్రమంలో భాగంగా మారుదాం, మనమంతా మారుదాం, మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. 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 తడి చెత్త పొడి చెత్తను వేరువేరుగా చేద్దాం. వేరువేరుగా చేద్దాం. వేరువేరుగా చేద్దాం. పరిశుభ్రత పాటిస్తే ఆరోగ్యం మన చెందే. ఆరోగ్యం మన చెందే. ఆరోగ్యం మన చెందే. అందరం ఒక్కటయ్యి చెయ్యి చెయ్యి కలుపుదాం. చెయ్యి చెయ్యి కలుపుదాం. చెయ్యి చెయ్యి కలుపుదాం. కొల్లేపల్లి గ్రామాన్ని అందంగా తీర్చుదాం. కొల్లేపల్లి గ్రామాన్ని అందంగా తీర్చుదాం. స్వచ్ఛ తెలంగాణకై అడుగులో అడుగేద్దాము. మారుదాం, మారుదాం, చలో మారుదాం, మనమంతా మారుదాం, మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. మారుదాం, మనమంతా మారుదాం, మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. ఆకుపచ్చ డబ్బాలో తడి చెత్తను వేద్దాము. తడి చెత్తను వేద్దాము. తడి చెత్తను వేద్దాము. నీలం రంగు డబ్బాలో పొడి చెత్తను వేద్దాము. పొడి చెత్తను వేద్దాము. పొడి చెత్తను వేద్దాము. వేరు వేరుగా మనము రిక్షాకు అందిద్దాం. రిక్షాకు అందిద్దాం. రిక్షాకు అందిద్దాం. స్వచ్ఛ సేవకులకు మనం సహాయాన్ని 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 అందిద్దాం. స్వచ్ఛమైన తెలంగాణ జగతిలోన నిలుపుదాం. మారుదాం, 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 మనమంతా మారుదాం, మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. మారుదాం, మనమంతా మారుదాం, మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. మన గ్రామాన్ని అందంగా తీర్చుదాం. ఈ విధంగా ఎవరో వస్తారు ఏమో చేస్తారు అనుకున్నా మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది వర్షాకాలం కాబట్టి వర్షం వల్ల ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ నీటి నిలువ ఉంటుందో ఆ నీళ్లపైనే దోమలు గుడ్లు పెడతాయి. ఆ దోమలు గుడ్లు పెట్టిన తర్వాత కొన్ని వందల వేల గుడ్లు ఒదిగిన తర్వాత ఆ పిల్లలు పెద్దగా ఆ దోమలుగా మనందరినీ కుట్టి కుట్టి అనారోగ్యాల పాలు చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏడీస్ దోమ కుడితే మనకు ఇలాంటి డెంగ్యూ వ్యాధి లాంటిది, అట్లాగే చికెన్ గునియా సంబంధించినటువంటి కొన్ని దోమల కాటు వల్ల, అట్లాగే మనకి మలేరియా, టైఫాయిడ్, రకరకాల జబ్బుల గల కారణం దోమలు. కాబట్టి దోమలు నిర్మూలన చేయడానికి అందరూ కూడా సహకరించాలి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని తెలియపరుస్తూ ఈ గొప్ప అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ, అలాగే గ్రామ సెక్రటరీ గారికి, అలాగే సర్పంచ్కి, ఉప సర్పంచ్ గారులకు, వార్డు మెంబర్లకు అందరు కూడా దండాలు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఒక చిన్న మాట ఎవరైనా పెద్దలు మాట్లాడితే బాగుంటుంది. అయితే ఇంకోటి, అంతేకాకుండా గ్రామాలలో అందరు పిల్లలు బడియడి పిల్లలందరినీ బడికి పంపించాలి. ఒకవేళ చదువు లేకపోతే ఏమైపోతా ఉన్నది, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో జరిగేటువంటి ఇంత విశేషం ఏంటంటే మత్తు పదార్థాలకు బానిస అయిపోతా ఉన్నారు పిల్లలు. అదే చదువుకుంటే మన ఇల్లు ఏంది, మన బాధ్యత ఏంది, మన తల్లిదండ్రుల పెంపకం ఏంది అనేది ఒక అవగాహన వస్తుంది. చదువు అనేది ఒక సంస్కారం నేర్పుతుంది. వాని ఒక మంచి మార్గం